ఇంతకుముందు మీరు తీసిన సినిమాలు ఏవి కూడాను పెద్ద ఫైనాన్షియల్‌గా పెద్ద ఫెచ్చింగ్ ఇచ్చినటువంటివి కావు. మీ మీ ఓన్ బ్యానర్‌లో తీసినవి గాని ఏవైనా. డైరెక్టర్‌గా మీరు హిట్ చూసి కూడా చాలా కాలం అయింది. కానీ ఈ రోజున 'ఆర్‌జీబీ డెన్' అనేది చూస్తే వన్ ఆఫ్ ద పోషెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా ఉంది. అంత ప్రొడక్షన్ హౌస్‌ని అంత డీసెంట్‌గా, అంత డెకరేటివ్‌గా చేయటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రామ్ గోపాల్ వర్మకి? ఇట్ ఈస్ ష్యూర్‌లీ ద ప్యాకేజ్ ఆఫ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వినిపిస్తుంది. దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్. నేను అదే చెప్తున్నా. అప్పుడు అది మీరు నమ్మేది మీరు నమ్మండి. అంతకని ఏం చెప్పను నేనేం చెప్పినా మీరు నమ్మేది నమ్ముతారు కదా. కానీ స్టూడియోకి అంత ఇది చేయడానికి ఎలా వచ్చిందనేటువంటిది కూడా. వివరణ ఏంటండి ఇచ్చేది? అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ 1 ఓకే. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు జగన్ ఇచ్చారని నేను చెప్తానా? నేను చెప్పినా కూడా మీరు నమ్మరు. ఎంత ఇచ్చారంటే 10 రూపాయలు ఇస్తాను, 10 కోట్ల 100 కోట్ల ఏదైనా చెప్తాను ఫిగర్. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఎవెన్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ విల్ బి ఇన్ ద రికార్డ్స్. ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వాళ్ళు. వర్మ గారు సో అంటే మీకు హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. సో అదే రీజన్ అనుకోవచ్చు. అంటే ఏది చేస్తే గ్యారంటీ అవుతుంది హిట్ వస్తే? ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా? ఏంటది అర్థం? ఇక్కడ హిట్ రాదు కానీ ప్యాకేజ్ పైసలు మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి. ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ it is not there, but you can decide whatever. ఎందుకంటే I don't want to answer questions which are silly.